అమోఘం, అద్భుతం, సూపర్. మన్నించండి, మీ ఏకాంతాన్ని భంగపరచక తప్పలేదు. మీ సంగీత మాధుర్యంలో పడి మైమరిచిపోయాను. ఆహాహా, ఏం పాడారు, ఏం పాడారు. ఇదే పాట నేను రికార్డు విన్నాను. మీరు అచ్చంగా అచ్చుగుద్దినట్టు అలాగే పాడారే. భలేవారండి మీరు. అసలునే నకలనుకుని ఎంత అభినందిస్తున్నారు. అంటే మీ అభిప్రాయం? ఆ రికార్డు నేను పాడిందే ఎందుకు కాకూడదు? ఓ, అయితే మరీ ఆనందం. ఇంతకు అది మీరు పాడిన పాటేనా? నాది కాని దాన్ని నాదేని చెప్పుకునేటంత ఆశ అవసరం నాకు లేదు. మీదైన దాన్ని మీది కాదని వదులుకునేంత అవివేకం కూడా లేదనుకుంటా. మీ పాట రోజుకు ఎన్నిసార్లు వినేవాడినో నా రూమ్లో ఉండే పాత పిన్నులు చూస్తే మీకే తెలుస్తుంది. అదేమిటండి, మీకున్నది ఆ రికార్డు ఒకటేనా? మనిషికి మనసుకు నచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. మీది ఈ ఊరేనా అండి? కాదండి, మా అమ్మా నాన్న ఇక్కడ మొక్కుబడి కోసం వచ్చారు. ఓహో, ఎక్కడుంటున్నారు? సత్రంలోనా? లేదు, రాజారావు గారిని మా నాన్నగారి స్నేహితులు ఇక్కడ ఉన్నారు, వారింట్లో ఉంటున్నాం. మరి మీరు? మేము స్టూడెంట్స్ అంతా కలిసి ఎక్స్కర్షన్ వచ్చానండి. ఎక్స్కర్షన్ కి ఇది చాలా మంచి స్థలం సుమండి. చూడండి ఎంత బాగుందో. ఎప్పటికప్పుడు కొత్త అందాలతో అలంకారాలతో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఏదో తీయని లోకాలకు ఎగిరిపోతుంది మనసు. కాలం తెలియకుండానే గడిచిపోతుంది. అందుచేతే రోజు ఇక్కడికి వచ్చి కాసేపైనా కూర్చోపోతే నాకేమీ తోచదు. నాకు అలాగే అనిపిస్తోంది. మీరు రోజు ఇక్కడికి వస్తారా? రాకుండా ఉండగలనా? ఈ అందాన్ని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. అరే, చాలా టైం అయింది, నేను వస్తానండి. నమస్తే. నమస్తే. ఆపరా బాబు. రైటో, కథానాయికి రెడీగా ఉంది. కానీ ఆరు డ్రైవర్ ఇచ్చాడే. సరే పదండి. వారే వా, ఏం కార్రా! ఇలాంటి కార్లో ఒక్కసారి కూర్చుంటారు, జన్మ ధన్యం. మిస్టర్, నువ్వు పాపారావు గారి డ్రైవర్ కదా? అవును సార్. చూడు, ఒక చిన్న సహాయం చేస్తావు. అట్లా ఒక అడుగు కొండ మీదకి వెళ్ళి ఒక గోల్డ్ ఫ్లాగ్ ప్యాకెట్ తెచ్చిపెట్టు. ఈ చల్లో సిగరెట్ అన్నా లేకపోతే చచ్చిపోతాం. చూడు తమ్ముడు, అలాగే ఒక కప్పు కాఫీ తాగి ఒక కట్ట బిగిలి తెచ్చుకో, నీ ఒంటికి మంచిది. సరే సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడే వచ్చారా? లేదండి, వెళ్తున్నాను. రాచప్ప, వస్తానండి. రాచప్ప, రాచప్ప, రాచప్ప. ఎవరు? మీ కార్ డ్రైవరా? అరే, గాలిపోయినట్టుందే. అవునండి, ఎవరో తుంటరి వెధవులు. వీడు ఎక్కడికి వెళ్ళాడో? రాచప్ప. బహుశా పంపు కోసం వెళ్ళి ఉంటాడు. చిచి, వీళ్ళతో ఎప్పుడు ఇదే న్యూసెన్స్. పోనీలేండి, నా కార్లో డ్రాప్ చేస్తాను రండి. ఎందుకులేండి, వాడు వస్తాడు. ఏ, నేను డ్రాప్ చేయకూడదా? మీరు రాకూడదా? నోనో, అదేం కాదు. మీకెందుకు శ్రమని? శ్రమ ఏమిటండి? విత్ ప్లెజర్. రండి, ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. ఏ అలా చూస్తున్నారు? మన కారు చూశారు? చూడడానికి ఇలా ఉంది కానీ గాల్లో ఎగిరిపోతుంది. ఎగిరేటట్టే ఉంది. ఈ కారు అసలు కదులుతుందా అండి? ఏమండి, మన కారుది ఆరంభ శౌరత్వం కాదు, పోను పోను తెలుస్తుంది దీని స్పీడ్. ప్లాన్ ప్రకారం జరిగిపోవాలి. ఎవరా నువ్వు? దిగు. ఎవరా మీరు? కంప్యూటర్ పొడి చేస్తాను. ఇదిగో కట్టి చంపుతావే?
వెరీ గుడ్ కామ్రేడ్స్. ఇక మీరందరూ మన లాడ్జికి వెళ్ళండి. మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. అభివందనాలకి కానీ వట్టిట్టి దెబ్బలాట ఉతిరి పెట్టావు కదరా. సారీ కైలాసం, సారీ. సారీకి కానీ ప్యారీ సంగతి ఏమిటని? ఏముందిరా, నేను ఆమెను మీ రూమ్కి చేరుస్తాను. మీరు వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. తర్వాత తమాషా చూస్తాం. ఓకే జాగ్రత్త బ్రదర్. ఎక్కడరా కైలాసం? ఫోన్ చేయడానికి ఎంతసేపా? పాపారావు గారు వస్తున్నారని భయపడి పారిపోయాడు. శేఖర్ ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఏమిట్రా? పాపారావు గారు గన్ను వేసుకొస్తున్నాడు రా. గన్ను రానిరా, ఏం పర్వాలేదు. మన మీద వారికి ఎంత కోపం ఉన్నా వాళ్ళ అమ్మాయిని మనం కాపాడాం. ఈ సంగతి తెలియగానే చల్లబడి మనకు థ్యాంక్స్ చెప్పుకోవాలిరా. ఎందుకైనా మంచిదో పర్లాంగ్ దూరంలో ఉందా, పదండ్రా. ఎవరా ఎవరా నువ్వు? ఆగండి కాస్త, అంత తర్వాత చెప్తాను. సచిన్ తర్వాత ఏమిటా నువ్వు చెప్పేది? లే, అక్కడి నుంచి లే. ముందు మరొకసారి మా అమ్మాయిని తాకావా తల పేలిపోతుంది. అరవకండి, ఇప్పుడిప్పుడే మీ అమ్మాయికి స్పృహ వస్తుంది. మీరు కేకలేస్తే మళ్ళీ మూర్చిపోతుంది. అంతకంటే ముందు ప్రాణాలు పోతాయి తెలుసా? రాస్కెల్, ఎన్ని గుండెలు నీకు? మా అమ్మాయిని అపహరిస్తావా? నిన్ను నిన్ను ఏం చేస్తారు? చంపేస్తాను, కాల్చేస్తాను. తర్వాత మీరే ఏడుస్తారు. మీ అమ్మాయి ఎటు నిజం చెబుతుంది. అయ్యో ఇంత మంచివాడిని చంపామే అని ఏడుస్తారు. ఏం లాభం? నేనేమో బ్రతకను. నువ్వు ఎలా బ్రతకవు? చస్తావు, చావటం ఖాయం. 1 2 ఉండమ్మా, నువ్వు ఉండు. ముందు దొంగ చంపి. ఆయన దొంగ కాదు నాన్న, చాలా మంచివారు. ఏమిటి నేను ఎత్తుకూర్చోండి మంచోడా? అవును నాన్న, ఆయన నన్ను కాపాడారు. దొంగల చేతుల్లోంచి కాపాడారు. పాపం ప్రాణాలు కూడా తెగించి వాళ్ళతో దెబ్బలాడి నన్ను రక్షించారు. లేకుంటే నేనేమయ్యేదాన్ని. ఏమిటి ఏమిటమ్మాయి నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నాన్న. అయితే ఇతను దొంగ కాదు. అదే పొరపాటు అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. చూడబాయ్, తెలియక తిట్టాను, అనరాని మాటలు అన్నాను. ఎక్స్క్యూస్ మీ. దారికేంలేండి, నేను ముందుగా చెప్తే విన్నారు, తొందరపడ్డారు. నిజం నిజం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సరే గాని నీదే ఊరు? మనూరే నాన్న. వెరీ గుడ్, అయితే మరీ దగ్గరికి వచ్చావు అనమాట. ఇదిగో అబ్బాయి, నువ్వు ఊరు రాగానే ముందు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఏమంటావు? అలాగే వస్తాను. థ్యాంక్ యూ. అమ్మాయి పద. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తానండి.